చెప్పిన ఒక్క హామీ కూడా అమలు అవ్వకుండా ఆ రోజు ఇచ్చిన సంతకానికి విలువ లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్త సంతకాలు, కొత్త గ్యారెంటీలు, కొత్త వారంటీలు చంద్రబాబు నాయుడు ఇస్తూ తిరుగుతూ ఉన్నాడు. అదేంటని ఎవరన్నా అడిగితే ఆయనకున్న మీడియా బలంతో, ఆయనకున్న ప్రచార బలంతో మీదపడి అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు 2014లో ఏమైపోయినాయి? ఏ గాల్లో కొట్టుకుపోయినాయి? 2014లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తానంటే వద్దని ఎవరన్నా అడ్డుపడ్డారా? ఈ విషయాలు సూటిగా కనీసం ఇప్పటికైనా చెబితే మీరిచ్చే హామీలు ఏంటో, మీరిచ్చే గ్యారంటీలు ఏంటో, వారంటీలు ఏంటో అర్థమవుతుంది. 2014లో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఆయన. రుణమాఫీ కూడా మామూలుగా చెప్పలే, అక్కజెల్లెమ్మలు మీ బంగారం కూడా నేనే విడిపిస్తానని చెప్పాడు ఆయన. సుమారు 87,612 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే చివరికి ఆయన చేసిన రుణమాఫీ 14,205 కోట్లు. సో దాదాపుగా 15,000 కోట్లు. అయితే ఇదేంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా చివరి మళ్ళీ ఎన్నికల ముందు వరకు లాగించి అప్పుడేదో అన్నదాత సుఖీభావ అని ఒక కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తానని డబ్బులు ఇచ్చి ఏదో డ్రామా చేయాలని ట్రై చేశారు. ఆ తర్వాత డ్వాక్రా రుణమాఫీ అది కూడా చేయలే. ఇంచుమించుగా 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అది కూడా గాలికి వదిలేసి చివరి 2 నెలల్లో పసుపు కుంకుమ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశాడు. మహిళలు, రైతులు అర్థం చేసుకున్నారు ఇతని కుట్ర ఏంటి, ఇతని బుద్ధి ఏంటి అర్థం చేసుకుని ఆ రోజున ఇవన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని గమనించి ఆ రోజు పూర్తిగా వ్యతిరేకతతో ఇతను ఈ రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వడానికి పనికిరాడని చెప్పి పక్కన పెట్టించేశారు. మూడో ముఖ్యమైన హామీ ఏంటంటే మహాలక్ష్మి పథకం అని ఒక పథకం చెప్పాడు ఆయన. మీ ఇంట్లో ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు నేను డిపాజిట్ చేస్తానని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్కరికైనా ఎక్కడైనా ఒక 25,000 రూపాయలు డిపాజిట్ చేసినట్టు ఉంటే చూపించమని అడుగుతున్నా. మరి ఆ రోజు ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేనోడు, ఆ రోజు ఇచ్చిన హామీలకి గ్యారంటీలు, వారంటీలు కనీసం తన నైతిక విలువలను పాటించైనా చేయనివాడు ఇవాళ మళ్ళీ ఎలా మాట్లాడుతూ ఉన్నారని మేము అడుగుతున్నాం పార్టీ తరఫున. అదే కాకుండా ఇంకా చాలా ముఖ్యమైన హామీలు, ఇంచుమించుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, బాబు వస్తే జాబ్ వస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఈ రకంగా నిరుద్యోగ భృతి కానీ ఇచ్చి ఉంటే ఆయన ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు 5 ఏళ్ల కాలంలో రావాలి. కానీ ఎక్కడ చివరి 3 నెలల వరకు రూపాయి ఇవ్వకుండా చివరి 3 నెలల్లో మళ్ళీ సేమ్ డ్రామా కంపెనీని నడిపించారు. 3 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించిస్తా అన్నాడు. ఎక్కడైనా మేము అడుగుతున్నాం సూటిగా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో ఇచ్చారు. మీరు ఎక్కడైనా సరే ఒక స్థలం ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో ఇదిగో 10 మందికి ఈ ఊర్లో ఇక్కడ స్థలాలు ఇచ్చాం, 3 సెంట్లు ఇల్లు కట్టించామని మీరు చెప్పగలుగుతారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదే కాదు, 10,000 కోట్లతో బీసీ సప్లైన్ అన్నారు, చేనేత పవర్ లూమ్స్ రుణమాఫీ అన్నారు, మహిళల కోసం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అన్నారు, రాష్ట్రాన్ని సింగపూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ఇంకా ఏమన్నా అంటే అడగందే పాపం కానీ హామీలు ఇచ్చుకుంటూ పోయి చాలా ఈజీగా ఆయన చేసింది ఏంటంటే చాలా ఈజీగా మేనిఫెస్టోని తీసి ఆన్లైన్లో కూడా దొరకకుండా దాచేశాడు. అంటే ఆయన ఒకటి నమ్ముతాడు, ప్రజలకి షార్ట్ మెమరీ, ఎక్కువ కాలం గుర్తుంచుకోరు, కాబట్టి మనం ఆన్లైన్లో కూడా పెట్టినా తీసేసినా వీళ్ళకి అర్థం కాదు అని. అంత ప్రజల పట్ల అంత చులకన భావం ఆయనకి. అందుకే ఒక్కరోజు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయాను, నాకు తప్పు అయిపోయిందని ఇవాళకి చెప్పట్లే. మళ్ళీ గ్యారెంటీలు, వారంటీలు చెప్తా ఉన్నాడు ఆయన. ఆ రోజు గ్యారంటీ ఎందుకు లేకపోయింది మీరు ఇచ్చిన హామీకి? ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి వారంటీ ఎందుకు లేకపోయింది? ఇవాళ మీ సరుకు అమ్ముడు పోవట్లేదని గ్యారంటీలు, వారంటీలు అని చెప్పి మళ్ళీ మార్కెట్లోకి వచ్చి ప్రయత్నం చేస్తున్నారా అని నేను సూటిగా అడుగుతున్నా. ఆ రోజు లేని గ్యారంటీ ఈరోజు ఎలా వచ్చింది? ఇగో పలానా ఇచ్చిన హామీని మేము నిక్కచ్చిగా అమలు చేసామని ఒక్క హామీని చూపించమని అడుగుతున్నాం. రకరకాల లెక్కలేసి, రకరకాలుగా ఎలా ఎగ్గొట్టాలో ప్రణాళికలేసి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఎలా ఇవ్వాలి, ఎంత కష్టమైనా కరోనా వచ్చినా ఏ విధంగా నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన విషయాన్ని చెప్తున్నా. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలి.
2014లో ఇచ్చిన ప్రతి హామీని అది కూటమి హామీగా ఇచ్చారు. ఆ రోజు కూడా ఇదే కూటమి ఉంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఆ రోజు ఇచ్చిన కూటమి హామీలు చంద్రబాబు నాయుడుతో అమలు చేయించలేకపోయారు మిగతా పార్టీలు. మరి ఈరోజు మళ్ళీ అదే హామీలతో వస్తా ఉన్నారు. ఏ రకంగా మేము అమలు చేస్తామని చెప్తారని అడుగుతున్నా.